ఆకాశం Center presents Family Number 1, co-presented by Triple X Detergent Cake and Washing Powder, Cosmetics Partner Dazzler Retina Way to Stardom, Comfort Partner Ramesh Lungiswari Royal Touch Collection, co-powered by Vijayalakshmi Deer Minapagullu, Special Partner Priya Gold Refined Sunflower Oil, Pulkit TMT Baths. Oh my God! ఈ దినం నా దినం. అదే నా దినం అంటే మీరేదో అనుకోకండి. ఈ దినం నా దినం అంటున్నా, అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తా ఈ రోజు. బికాస్ ఫ్రీడమ్ వచ్చింది నాకు. సోలోగా హ్యాండిల్ చేయబోతున్న రోజు. ఒక ఆడది ఏం చేయలేదు అనుకుంటున్నారా? ఈ రోజు ఫ్యామిలీ నెంబర్ 1 హోస్ట్ చేసి చూపిస్తా. బికాస్ నా పక్కన ఎవరు లేరు, నా వెనక ఎవరు లేరు, నా ముందు ఎవరు లేరు, నాకు అడ్డు ఎవరు లేరు ఈ రోజు. సో ఎవరు లేకపోతే బాగోదు కాబట్టి ఫస్ట్ మన ఫ్యామిలీస్ ని పిలిచేద్దాం. తర్వాత ఏం జరిగింది, ఏం జరుగుద్ది, ఏం జరగబోతుందని మీరే తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ ఫ్యామిలీ. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎలా ఉన్నారు అందరూ? సూపర్ గా ఉన్నాం. ఏది కనిపించట్లేదు? ఏం కనబడాలి? రోహిణి, నీ ఎనర్జీ ముందు మేమందరం ఎంత రెడీ అయినా సరే అసలు ఐ నో దట్, బట్ టుడే డబుల్ ఎనర్జీ. ఆ డబుల్ ఎనర్జీ వల్లనే అందరినీ డామినేట్ చేస్తాం. డబుల్ యాంకర్స్ లేరు కానీ డబుల్ ఎనర్జీ ఉంది. పాయింట్ కి వచ్చింది. ఎన్నాళ్ళు నన్ను తొక్కేశాడు అన్న అన్న పదంతో. కరెక్ట్. ఎన్ని రోజులు నేను ఒంటరిగా వెయిట్ చేశాను. రవి ఉంటేనే ఆడతాం, లేకపోతే ఆడం. రవి ఉంటేనే ఆడుతా ఉన్నా. వెళ్ళిపోండి, వెళ్ళిపోదాం. వీళ్ళిద్దరికి పేమెంట్స్ లేవు. అయితే నువ్వు కూడా వచ్చాయి. హలో, రవి ఉంటే అందరికి నమస్కారం, ఫ్యామిలీ నెంబర్ షోకి సుస్వాగతం ఇలా చెప్పేవాడు. నేను చెప్పలేను. అది ఎక్కడ చెప్పావు నువ్వు? ఒక్క నిమిషం. అసలు ఏ మాటకు ఆ మాట. రవి ఉన్నా లేకపోయినా రోహిణి కోసమే షో చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, రవి లేడు కాబట్టి ఈ రోజు మనం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మీరు అంత గ్యాప్ ఇవ్వకూడదు, దగ్గర నించోండి. కమ్ హియర్ నా. నువ్వు జడ్జి అని చెప్పేసి ఏకంగా యాంకర్ పొజిషన్ దొబ్బేసావా? ఇంకా బాగుంది. ఇంకా బాగుంది. ఎంత మంది ఎన్ని చేసిన ఈ రోజు నేను ఎవరికి లొంగేదిలే. అర్థమైందా? కాదు ఒక్క నిమిషం, ఒక్క అడుగు ముందుకురా. కెమెరా వాళ్ళు అడిగారు. స్పాన్సర్స్ పేరు చెప్పు. అంటే ఇప్పుడు రోహిణి చెప్పలేదనేగా మీ ఉద్దేశం? చెప్పలేదు. కాదు, రవి చెప్పినప్పుడు ఎవరైనా ఇలా అడిగారు అన్నీ తీసుకునే చెప్తాడు. అయ్యేం తీసుకోలేదు అతను. ఎంత తీసుకున్నారు రవి దగ్గర? రవి నాకేం ఇస్తాడు, అతనికే ఇప్పుడు. నీ వెనకాల నేను నా ముందుకెళ్ళు. అమ్మ నా వెనకుండా ఏం చేద్దామని మీరు ప్రాంప్టింగ్ ఇద్దామని. సరే, అటు తిరగకుండా ఫ్యామిలీ నెంబర్ 1 కి ఎంత మంది స్పాన్సర్స్ ఉన్నారు? లేరు అసలు. అయిపోయి పరువు తీయొద్దు.
7 ఏది ఒకసారి వేయండి 1 2 కాదు మొత్తం 8 వాట్ రోహిణి లాస్ట్ వచ్చేసాం ఇంకొక ఎపిసోడ్ తర్వాత ఫెనాలిక్ కూడా వెళ్తున్నాం యాక్షన్ కార్డు నేను వచ్చే ముందు తినేసాను అందుకని ఆ. ఏడే చెప్పా ఆయనదంతా కాదు ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు మరి చెప్పొచ్చు కదా షో స్టార్ట్ చేయి మరి షో స్టార్ట్ చేస్తున్నాను సో మీరు అందరూ వెళ్ళి కూర్చుంటే షో స్టార్ట్ చేద్దాం. మర్యాద లేదు ఫ్యామిలీలు అంటే ఏ పోయి కూర్చోండి. అది మర్యాద అంటే అలానే. హా, ఈ రోజు ఎపిసోడ్ ని నేను సోలోగా కొట్టి పడేస్తా ఎందుకంటే రవిని నేను కట్టి పడేసా కాబట్టి. యా సో ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారు నేను యాంకర్ అనగానే టుడే. అంటే రవి ఉంటే తను ఒక్కడే చేసుకునేవాడు ఇప్పుడు మేము కూడా కలిపి చేయాలి నువ్వు ఉంటే లేదు ఎలా ఉంటుందో చూద్దామని మాకు కూడా ఎక్సైట్మెంట్ ఉంది. ఒక్క బ్రేక్ వరకైనా నువ్వు ఉంటావా మేకప్ వేసుకుని అతను వచ్చేస్తాడా? ఇలా అంటూనే ఉండండి ఈ రోజు ఎపిసోడ్ ఒక రేంజ్ లో అంటే ఏంటి, రవి రాడా ఈ రోజు? అసలు రవి ఎందుకు రావాలి? ఆడవాళ్ళు చేయలేరా? ఒక ఆడదానిగా నేను నడిపించలేనా? నడిపించగలవు ఫస్ట్ నువ్వు నడుస్తున్నావు ఈ మధ్య అది గొప్ప విషయం. సరే నన్ను ఇంత ఏడిపిస్తున్నారు మిమ్మల్ని ఏడిపించే టైం నాకు రాదనుకుంటున్నారా ఏంటనుకుంటున్నారు అసలు? రోహిణి చాలా అందంగా కనిపిస్తున్నావు ఇవాళ. ఏ ఏంటో బా స్టార్టింగ్ లోనే ఇవన్నీ వెనుక రోహిణి నువ్వు. ఓకే కూల్. చెప్పు ఏదో చెప్తున్నావు. సో నేను ఎప్పుడు నిజాలే మాట్లాడతా మీరు కూడా ఎప్పుడు ఏదైనా అడిగినా కూడా నిజాలే చెప్తున్నారు. బట్ ఇప్పుడు సరదాగా మాట్లాడుకుందాం. సరదాగా మీ వైఫ్ గురించి అబద్ధాలు ఒక 2 అబద్ధాలు చెప్పాలంటే ఏం చెప్తారు? మీ హస్బెండ్ గురించి 2 అబద్ధాలు చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఫస్ట్ చెప్తా. ఓకే. శివ శ్రీరామచంద్రుడు. అమ్మో ఎంత పెద్ద అబద్ధం నాయన. సరే ఇంకొక అబద్ధం చెప్పు. ఇంకొక అబద్ధం అంటే శివ చాలా అందంగా ఉంటాడు ఇలాంటి. శివ చాలా శివకి పిచ్చి లేదు. పిచ్చినా కొడుక. ఒక షోలో పిచ్చి అన్నందుకు ఎంత జరిగింది తెలుసా? మొన్న ఒక షోలో పిచ్చి అన్నందుకు వద్దు అనొద్దు. సంబంధమే లేదు. ఆ షోలు వేరు మన షోలు వేరు. మనది ఫ్యామిలీ షో మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఎంత ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీలో ఎన్ని రావు. అక్కడ కూడా అదే అన్నావులేమ్మా నువ్వు. సరే రోహిణి ఇప్పటికైతే నేను ఒకటే చెప్పాను మా ఆయన శ్రీరామచంద్రుడు. Okay. ఆయన ఏం చెప్తారో విందాం. ఓకే శివ. మా ఆవిడ చాలా మంచిది. ఆమె చెప్పింది మంచిది చెప్పింది. అసలు నోరు తెరిచి మాట్లాడడమే రాదు. మరి దేంతో మాట్లాడుతుంది ఇప్పటి వరకు? అది మాట్లాడదు అంటేనే అబద్ధం. అది నోరు తెరిచి అసలు మాట్లాడదు అంటే ఇలాంటి సిల్లీవి కాదు. వి వాంట్ సీరియస్ థింగ్స్. మా ఆవిడ రోహిణి లాగా ఉంటే చూడాలని ఉంది. ఇది బాగుంది. అది అబద్ధం కదా? నీకు ఏది కావాలి? నిజం కావాలా అబద్ధం కావాలా? చిచ్చి నువ్వే అప్రికేటెడ్ అవునమన్నావు కదా. సిద్ధు ఇంజన్ సిగ్గుపడుతున్నాడు. మొత్తం కేరళ అంతా తిరిగి వచ్చి వాళ్ళ ఆవిడ గురించి 2 అబద్ధాలు ఏం చెప్తాడు? వాళ్ళు ఒక్కొక్క ఊర్లో ఉంటున్నారు. లాస్ట్ ఎపిసోడ్ గోవా వెళ్ళి వచ్చాడు. ఇప్పుడు కేరళ ఏంటి ప్లానింగ్? ఏం ప్లానింగ్ లేదు. ట్రిప్స్ ప్లానింగ్. ట్రిప్స్ ప్లానింగ్. ఓకే మీ ఆవిడ గురించి. మా ఆవిడ మంచి సింగర్. ఆ రీల్ ఫేమస్ అవుతుంది తిరుగుతా ఉంది తెలుసా? ఓకే నెక్స్ట్ ఇంకొకటి చెప్పు. ఏ లేవా ఏంటి అబ్బా అన్ని నిజాలే అన్నట్టు ఓవర్ యాక్షన్ చెప్పండి. మా ఆవిడ చాలా మంచి డ్రైవింగ్ అసలు ఎరగదీస్తుంది. అసలు అవతల కాళ్ళు చేతులు ఎరగదీస్తుందా? ఒకసారి నీ కార్ ఇస్తే చూపిస్తుంది. వద్దులే. అంత మంచి డ్రైవర్. ఆహా ఆహా. విష్ణు. మా ఆయన ఇల్లు బాగా క్లీనింగ్ గా పెడతారు. దాని తర్వాత బట్టలు బాగా ఉతుకుతారు. అండ్ ఇంట్లో అయాన్షన్ చాలా బాగా చూసుకుంటారు. చాలా చాలా నీట్ గా ఉండే మంచి పర్సన్ అన్నమాట. సరే సిద్ధు క్లీన్నెస్ గురించి మాట్లాడావు కాబట్టి అవుట్ ఆఫ్ 100 ఎన్ని పాయింట్స్ ఇస్తావు? 5 ఇస్తాను. ఎందుకంటే తాను తుడుచుకున్న టవల్ తను ఆరేయడు. ఇప్పుడే కదా పెట్టాను తర్వాత ఆరేస్తాను అంటాడు అనమాట. ఇమీడియట్ గా చేయడు. అవును తర్వాత ఆరేస్తాడు. నీకు ప్రాబ్లం ఏంటి? రోహిణి బోర్ గా ఉంది. రవి మామ కావాలి. ఐ వాంట్ రవి మామ. నాకు రవి మామలు కావాలి. ఇద్దరు వెళ్ళిపోండి. అమోదా కూడా అడుగుతుంది చూడు. అగో ఈ రోజు రవి లేడు ఎవడు లేడు నేనే. కాదు రవి వచ్చిన తర్వాతే అలాగా ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది కదా. ఇదంతా ఎందుకు మాకు?
ఇప్పుడు రవి కావాలి, నాకు ఇప్పుడు రవి కావాలి, ఇక్కడ రవి కావాలి. మీకు రవి మామ కావాలంతే కదా. నాకు ఎందుకో రవి ఇష్టం లేదు, ఎందుకంటే నాకు అన్న కదా. మామ అయితే నేను తెచ్చుకునేది అన్న కాబట్టి నేను కొత్త యాంకర్ తెచ్చుకుంటున్నా. అవునా? ఎస్. రవి ఎలా అయితే నేను లేనప్పుడు ఒక అమ్మాయిని తెచ్చి ఇక్కడ కో యాంకర్ గా నించోబెట్టాడో, ఏ నువ్వు కూడా వచ్చావు కదే ఇంకొకరిని తీసుకొని షోకి. నేను చూసాను ఎపిసోడ్. అది ఒక్కల్ని అనరు, ఎపిసోడ్ కి ఒక్కళ్ళిద్దరిని అనాలి. ఆ రోజు నేను వచ్చింది నేను కాదు, ఎలిజబెత్ అని వేరే అమ్మాయి. అమ్మ ఆ రోజు ఎలిజబెత్ పరువు తీయకు. తను ఇంగ్లీష్ మీడియం ఏమో చూడు, పిచ్చ ఊరమాస్. రవి బదులు వేరే అబ్బాయి, హ్యాండ్సమ్ అబ్బాయి వస్తున్నాడు. నా పక్కన యాంకరింగ్ చేయడానికి ఎప్పటి నుంచో హుర్రూతు లూగుతున్నాడు. ఇప్పుడు వచ్చేస్తున్నాడు హుర్రూతు లూగుతూ మై. అది ఒక్కసారి నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా ఇలాంటి ఇచ్చినప్పుడు ఆ ఎడిటర్ అలా చూస్తూ ఆల్ట్ డిలీట్ ఇవన్నీ నాకు జీలో ఇస్తారు, అలా నవ్వుతావు, అలా అనుకుంటాడని ఎప్పుడైనా అనుకున్నావా? ఏ మొన్న నాకు ఒక కథను కనిపించి భయ్యా షో స్టార్ట్ అయిందా, ఆ అమ్మాయి వచ్చిందా అంటే వచ్చిందా ఇది అని వెళ్ళిపోయాడు తెలుసా. శ్రీకృష్ణ గారు మీరు చెప్పండి. కృష్ణ చైతన్య. సారీ చైతు, కవరింగ్ శ్రీకృష్ణ ఎవరే? కృష్ణ చైతన్యకి శ్రీకృష్ణ. ఓకే చైతు, యూ టెల్ మీ, నా గురించి ఏమనుకున్నారో చెప్పు. ఫ్యామిలీ నంబర్ 1 షో చూస్తున్నారంటే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఇస్ రోహిణి. సరే ఇప్పుడు రాబోతున్న కొత్త యాంకర్ ని పిలిచేద్దాం. సో ఇద్దరం కలిసి చెట్టపట్టాలు వేసుకుంటూ యాంకరింగ్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మై హీరో. Hi, hello, and welcome to Hats and Cut presents Family Number 1. ఇంత జాగిచ్చా, ఇంత దూరిపోయావు. ఎందుకన్నా తెలుసా, ఇంత ఇస్తే నువ్వు దూరలేవని ఇంత ఇచ్చాడు. అంత ఇస్తే అంతలా దూరడం అవసరమా? రవి ఇన్ని ఎపిసోడ్స్ నుంచి నువ్వు తొక్కేసినావంట, దాని వల్ల రోహిణి వెయిట్ కూడా తగ్గిపోయింది. లేదన్నా అన్నా ఏంటిదంతా? వాడొచ్చి ఏం పీకుతాడు అంది. పిల్లలు రవిమామ అంటే వాడెందుకు నేనే ఇక్కడ యాంకర్నా? అన్నా నేను అటు అనలేదే. ఈ నటనొద్దీడా నేనా? ఇంత జాగిచ్చా, కలిసి ఎపిసోడ్లు చేసాం. ఈ కుటుంబం అవార్డ్స్ లో బెస్ట్ ఎంటర్టైనర్స్ గా అవార్డు తీసుకున్నాం. ఆ అవార్డు కూడా నీకే ఇచ్చి పంపిస్తే వీడికొచ్చి సైకోగాడా? అన్నా నాకు యాంకరింగ్ వచ్చే, నువ్వు చెప్పే నేను చేస్తారా? నాకు యాంకరింగ్ వచ్చా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రయత్నిస్తూనే ఉన్నావు, అది రావట్లేదు. తర్వాత కాదు, నీకు పెట్టాలి శృతి హాసన్, నాట్ కమల్ హాసన్. రావడం అప్పుడప్పుడు లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఎవరు పడితే వాళ్ళు రావడానికి, ఎవరు పడితే వాళ్ళు పోవడానికి ఇదేమన్నా పందుల దొడ్డ, రవిగాడి అడ్డ.
నేను రాకముందు ఏదో క్వశ్చన్ అడిగి యాంకరింగ్ ట్రై చేసావు, బానే చేసావు, కానీ ఈ క్వశ్చన్ అది నన్ను కూడా అడుగు. 2 అబద్ధాలు చెప్పమన్నా. ఎవరి గురించి? వాళ్ళ గురించి, వాళ్ళ పిల్లల గురించి. అలా నేను చెప్తా రోహిణి గురించి. చాలా అందంగా ఉంటది, యాంకరింగ్ చాలా బాగా చేస్తుంది. నేను అడిగాను నిన్ను. ఎనీవేస్, సెమీఫైనల్ ఆఫ్ ఫ్యామిలీ నంబర్ 1 అంటే అప్పుడే ఈ రోజు వస్తుందా, ఇంత తొందరగా వస్తుందా అని అనుకోలేదు, బట్ వచ్చేసింది. మీరందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తారు. ఫ్యామిలీ నంబర్ 1, ఈ 8 జంటల్లో, ఈ 8 ఫ్యామిలీస్ లో ఎవరికి వస్తుందా ఫ్యామిలీ నంబర్ 1 టైటిల్? సెమీఫైనల్ అండ్ ఫైనల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అల్లరి స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ సెమీఫైనల్ ఆఫ్ ఫ్యామిలీ నంబర్ 1. సో ఈ రోజు మేము ఫ్యామిలీ నంబర్ 1 లో జరుపుకుంటున్న థీమ్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. ఈ రోజు మన ఎపిసోడ్ లో థీమ్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, F2. కొన్ని గేమ్స్ ద్వారా ఫన్, ఫ్రస్ట్రేషన్ రెండు వస్తాయి. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఒక రిలేషన్షిప్ లో ఎంత వరకు ఉంటుందని. అయితే ఫస్ట్ గేమ్, వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు. వైఫ్ ఇక్కడ నిల్చుంటారు వెనకాల, హస్బెండ్ పక్కన నిల్చుంటారు. వైఫ్ పై నుంచి ప్లాస్టిక్ ప్లేట్స్ అలానే కింద జారి పెడుతుంది. అండ్ ఇక్కడ ఉన్న హస్బెండ్ దీంతోని ఆ ప్లేట్ మధ్యలో ప్లేట్ ని ఆపాలి. ఆపిన ప్లేట్ ని కింద పెట్టాలి, పడిపోయిన ప్లేట్ ని పోనీయాలి. అలా ఎన్ని ప్లేట్లు ఆపుతారో కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ ప్లేట్లు ఆపుతారో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్? ఈ ప్రాసెస్ లో హస్బెండ్ కంటికి కంతలు కట్టేస్తా. రెడీ అమ్మా. అయితే ఈ గేమ్ ఆడడానికి ప్రతిసారి నువ్వు మైకులు పెట్టుకోళ్ళు వచ్చేయండి ఇలాంటి అంటావు కదా, ఈసారి నుంచి పెట్టుకున్న వాళ్ళు వచ్చేస్తాం. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లో ఫస్ట్ గేమ్ రెడీగా ఉంది. ఇటువైపు నుంచి మిస్టర్ అండ్ మిస్సెస్ ధనరాజ్, అండ్ ఇక్కడ నుంచి మిస్టర్ అండ్ మిస్సెస్ ఆరిఫ్. పై నుంచి ప్లేట్స్ జారుతా ఉంటాయి. మీరు విజిల్ వేసినప్పుడు ఆయనకు క్యూ అన్నమాట, అక్కడ ప్లేట్ ని ఆపాలి అని. ఆపిన ప్రతి ప్లేట్ కౌంట్ అవుతుంది. అలా ఎన్ని ప్లేట్లు మీరు ఆపుతారో, ఎవరైతే ఎక్కువ ప్లేట్లు ఆపుతారో వాళ్ళు విన్నర్. మీకు 200 సెకండ్స్ ఉన్నాయి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ గో. ఇంకా ఫాస్ట్ ధన, ఇంకా ఫాస్ట్ కొట్టాలా. అది వెరీ గుడ్ నంబర్ 1. डालते जाओ. अरे बस हाँ डाल दियो क्या? हाँ. अम्मू फास्ट अम्मू. విజిల్ స్టార్టింగ్ కొట్టు. అబ్బా अप्पा डाल जल्दी डालते फास्ट. వెరీ గుడ్, లవ్లీ, వెరీ గుడ్. వెరీ గుడ్. अरे వెరీ గుడ్. ఫాస్ట్. కొట్టు తిరుగు మారో. వెరీ గుడ్. నువ్వు విన్నది చేస్తున్నావు. వెరీ గుడ్. లేట్ అయ్యి. अम्मू टाइम अंతా 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓ మై గాడ్, ఆఫర్. మీరు ఆల్ ది బెస్ట్ చెప్పారు కదా. yes, ఆల్ ది బెస్ట్ చెప్పినందుకా? ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు కాదు, ఐ టచ్డ్ హిమ్, యు నో, లైక్ దిస్. ఓ వావ్.
ఇట్ వాస్ స్పార్కింగ్ దట్ లవ్ పుట్టింగ్. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ గేమ్ లో ఇక్కడ కొద్దిగా ఫ్రస్ట్రేషన్ కనిపించింది. మీరు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి, ఫన్ ఆ ఫ్రస్ట్రేషన్? యాక్చువల్లీ ఏంటంటే అక్కడ ఒక విజిల్ వేస్తున్నప్పుడు ఇక్కడ ఆగాలి. మన తొందర ఎలా ఉంటదంటే మన తొందర పెట్టం ఇద్దరే వేస్తే ఏ విజిల్ అవతలకి అర్థం కాదు. నువ్వు నా విజిల్ కి కొట్టట్లే, శ్రీలంక గారి విజిల్ కి పడుతున్నావు. మేము యాక్చువల్ గా పెట్టిందే ఫ్రస్ట్రేషన్ కోసం, మీకు వచ్చింది 100 పాయింట్స్. కాదు, నువ్వు కరెక్ట్ గా విజిల్ వేస్తే నేను కరెక్ట్ గా కొట్టలేదు అంతేనా? అంతే. ఓకే, ఫ్రస్ట్రేషన్ లేదుగా. కానీ ఆరిఫ్ భాయ్ మీరు పర్ఫెక్ట్ గా లలిత గారి విజిల్ కే వేసారా లేకపోతే శిరీష గారి విజిల్ కి? ఫస్ట్ టైం నా మాట వినింది. ఫ్యామిలీ నెంబర్ 1 లో ఏదైనా మంచి జరిగిందంటే ఈ రోజు జరిగింది. ఫస్ట్ టైం నా మాట వినిన తర్వాత నేను చెప్పాను కొంచెం లాంగ్ ఉంది, yes. సో అది పెట్టి నేను క్యాచ్ చేసుకున్నాను. లాంగ్ విజిల్. ఓకే, సో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఫస్ట్ గేమ్ లో ఎవరు విన్నర్స్ చూద్దాం. ఫస్ట్ నేను ధనన్న అండ్ శిరీష గారి ప్లేట్స్ లెక్క పెడుతున్నా. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే ఆఫర్జీ 1 2 3 వెరీ గుడ్ 4 5 14 మర్హబా ఓ 15 మాషాల్లా 16. నిజంగా మీ ఇద్దరు ఏంటన్నా క్యాటరింగ్ లో పనిచేసిర్రా ఇట్లా ప్లేట్ల ఆ టెంట్ అంత ప్లేట్ లేలారే వాటెవర్ విన్ అయ్యామా లేదా? yes 15 ప్లేట్స్ కాబట్టి విన్నర్. Anyways, well tried, Dhananna. Well tried, Sirisha garu. Thank you so much. Thank you so much, Arif bhai. Congratulations. Fun and frustration మన టీమ్ లో నెక్స్ట్ గేమ్. అండ్ ఈ గేమ్ ఆడడానికి నువ్వు వస్తున్నావా? నీతో పాటు ఆడడానికి నేను వస్తున్నా. రామని చాలా చాలా ఈజీ గేమ్, చెప్పడానికి ఆడడానికి మాత్రం కష్టం. అర్థమైపోయింది. ఓకేనా? హస్బెండ్స్ ఈ బిల్డింగ్ మీద ఉంటారు. ఒక కాలు దీంట్లో ఉంటది. ఈ కాలు ఎండ్ కి ఒక క్యాప్ ఉంది. ఓకే, ఆ క్యాప్ మీద వైఫ్ బాల్ పెట్టుద్ది. కిందికెళ్ళి ఈ చెక్క ముక్కతోని కొడితే హస్బెండ్ ఫేస్ కి కళ్ళకి ఈ గాగల్స్ అండ్ దాని ఎదురుగా ఈ నెట్ ఉంటది అనమాట. బాల్ పైకి వెళ్ళినప్పుడు మీరు ముఖంతో ఈ నెట్ లో పడేలాగా చూసుకోవాలి. అలా కదిలి ఆ నెట్ లో బాల్ ని కలెక్ట్ చేయాలి. ఓకేనా? మాక్సిమం ఎన్ని అయితే బాల్స్ ఆ నెట్ లో పడితే కౌంట్ చేస్తాం. మాక్సిమం ఉన్న వాళ్ళు విన్నర్స్. గాట్ ఇట్? టేక్ యువర్ పొజిషన్. Game starts 200 seconds in 3, 2, 1, go! थोड़ा पीछे रख. బెండ్ కాదు, నువ్వు స్ట్రైట్ కొడితే నాకు ముందుకు కనబడుతుంది. వెరీ గుడ్ వచ్చేసింది మహి. ऊपर Come on. అదే కొంచెం వంగు కన్నా ముందు. మై ఈ కాలు ఇట్లా పెట్టి వంగడానికి రాదు కదా. వెరీ Come on, concentrate guys. మూవ్ అవ్వచ్చురా. Concentrate. ఎవరి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కోఆర్డినేషన్ ఎక్కువ తెలిసిపోతుంది మనకి ఇక్కడ. స్ట్రైట్ రాని ఒక్క అరే యార్ మోహిత్. ఓకే లీవ్. లాస్ట్ 100 సెకండ్లే శివ. సేమ్ 100 పొజిషన్ సెకండ్ రాదు. ఒక్కడు కూడా వేయలేదు శివ. రాదు. వాళ్ళు చూడు, ఒక్కడు కూడా వేయలేదు వాళ్ళు కూడా.
అది కింద పడకుండా కాపాడుకో, కింద పడకుండా కాపాడుకో. అది పట్టుకో, ఒకటి పట్టుకో. నువ్వు చిన్నది కదిలితే వచ్చేసేది. ఇంకా 1 minute ఉంది. నో ఫ్రస్ట్రేషన్ నై, ఫన్ ఫన్. మహి ఒక్కట నై, మహి ఒక్కట. వెరీ గుడ్, వెరీ గుడ్. Fifteen seconds. పరిగెత్తు 15 seconds. అక్కడ వేస్తారు రా ఇంకో 2. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time out. వీళ్ళు వచ్చిన ఎపిసోడ్ నుంచి చాలా రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు తెలుస్తుంది సెమీఫైనల్, ఫైనల్స్ అంటే గేమ్ పోటీలు ఎలా ఉంటాయని. బాగా ఎంజాయ్ చేశారు. గేమ్ స్పిరిట్ బాగా చూపెట్టారు. గట్టిగా చప్పట్లు. టైం అయిపోయేసరికి ఈ నెట్ లో ఎన్ని ఉన్నాయో అన్ని కౌంట్ చేస్తున్నాం. 1, 2, 3, 4, 5. గుడ్ స్కోర్. 5 ఇస్ వెరీ గుడ్ స్కోర్. 1, 2, 3, 4, 5, 6. జెన్యూన్ అనే మహి అండ్ శివ లాస్ట్ 25 సెకండ్స్ లో 25 seconds ఆల్మోస్ట్ 4 to 5 వేశారు. ఇది నేను ధరణికే ఇస్తాను క్రెడిట్. వై? బికాస్ నాకు ఎలా కొట్టాలి అన్నది తెలీదు. తను చెప్పింది నాకు ఇలా కొట్టు అని చెప్పి చూపించింది. సో నేను ఆ టెక్నిక్ యూజ్ చేశాను. కాకపోతే సో గెలిచేవారు కాదు, నేర్పించేవారు గొప్ప కాబట్టి రౌండ్ విన్నర్స్ వాళ్ళని చెప్పేద్దాం. ఏదైనా ఓకే, నాకు ఎనీథింగ్ ఇస్ ఫైన్. నాకు ఒక డౌట్ ఉంది. అదేంటంటే దిగే వరకు ఇందులో ఒక 5, అందులో ఒక 5 ఉన్నాయి. నేను చూసాను. బ్లూ కలర్ బాల్ నేను చూడలేదు. లాస్ట్ 20 seconds లో లిటరలీ 5 వేశారు వాళ్ళు. 5 వేసి చూసాను. 5 వేశారు లాస్ట్ 20 seconds. నేను యాక్చువల్ టై అనుకున్నా. 5 ఉంది అనుకున్నాం. వేసాం, చూసుకోండి. బ్లూ కలర్ బాల్ నేను చూడలేదు. ప్రామిస్ గా నాకు ఇటు నుంచి బ్లూ కలర్ కనిపించింది. నేనేమనుకుంటున్నానంటే టై అయిందని మేము మాట్లాడుకుంటున్నాం కూడా. టై అయింది ఇప్పుడు ఏం పెడతారా అని. బ్లూ కలర్ బాల్ నిజంగా రోహిణి చెప్పాలి. నేను వేసానంటారా? నువ్వు చేత్తో పట్టుకొని తీసావా? నేనా? నేనేం పట్టుకోలేదు. మీరు అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి కాదు 5 పని అంటే అప్పుడు ఎవరిది అవుతుంది? అంటే వీళ్ళని అవమానిస్తున్నారా, మమ్మల్ని అనుమానిస్తున్నారా? వాళ్ళని ఎందుకు అవమానిస్తాం? వాళ్ళ ప్లేయర్స్. అన్నవన్నీ అనేసి సరదాగా అని కొట్టి పడేయద్దు, ఓకేనా? అరే నాకు డౌట్ వచ్చినప్పుడు అడగడం తప్ప. మీకెందుకు డౌట్ వస్తుంది? ఆడేవాళ్ళు వాళ్ళు వీళ్ళైతే. జెన్యూన్ గా 6 పడ్డాయి. అది నేను గ్యారంటీ ఇస్తా. అది మీరు చెక్ కూడా చేయొచ్చు. మహి ఒక్కట నై, మహి ఒక్కట. 6 వేశారు కాబట్టి రౌండ్ విన్నర్స్ మహి అండ్ శివ. ఫ్యామిలీ నంబర్ 1 ఫైనల్ గేమ్ కోసం గ్రౌండ్ అంతా సిద్ధం. ఇప్పుడు జరగబోతుంది ఒక చిన్న సైజు యుద్ధం. గ్రౌండ్ చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా, ఎంత నీట్ గా ఉందో. ఈ గ్రౌండ్ లో బాగా ఆడిన వాళ్ళే ఫ్యామిలీ నంబర్ 1 టైటిల్ కి కొంచెం దగ్గర వెళ్తారు. ఆ లెక్కలన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ ఈ గేమ్ ఆడడానికి ఇప్పుడు వరకైతే ఎవరైతే గేమ్ ఆడడానికి రాలేదో వాళ్ళు రావాలి. ఆ ముగ్గురు రండమ్మా, రండి.
రెస్పెక్టెడ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ ఫ్యామిలీ నంబర్ 1 గేమ్ చాలా సింపుల్ గా అనిపించచ్చు నేను చెప్పినప్పుడు, కానీ ఆడుతుంటే దూలు తీరుతుంది. మాకు మాత్రమే ఎందుకు ఇంత కష్టంగా ఉంది? అందరికీ బాల్స్ పెట్టాం, మీకు కూడా పెట్టామమ్మా. బాల్స్ ఉండడం ఇంపార్టెంట్ కానీ ఎలా బయటికి వెళ్తుంది అనేది ఇంపార్టెంట్. మీ గేమ్ చూస్తే కొన్ని అర్థం అవుతున్నాయి, కానీ దీంట్లో కూడా ట్విస్టులు ఉన్నాయి. గేమ్ ఏంటంటే మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు, మోకాల మీద దేక్కుంటూ వెళ్ళాలి. హస్బెండ్ ఇది నోట్లో పెట్టుకొని చేతులు 2 కింద ఉండాలి. అలా దేక్కుంటూ బాల్ ముందు పెడుతుంది మీ ఆవిడ. దాని తర్వాత దీంతోని ఆ బాల్ ని ఇగో ఈ పంజగుట్ట నుంచి అలా మణికొండ దాటుకుంటూ డైరెక్ట్ గా ఫ్యామిలీ నంబర్ 1 అన్నపూర్ణ స్టూడియోస్ కి తీసుకెళ్ళాలి. ఆ నెట్ అన్నపూర్ణ స్టూడియోస్. దాన్ని అక్కడ కూడా ఎందుకు స్టాప్ చేయలేదు? ముందుకు వెళ్ళిపోద్ది కదా, అక్కడ కోట్లో పడదు కదా. మీ ఆయన ఒక అమ్మాయిని చూసి ఎలా అయితే ఆమె ఆపుతాడో ఈ బాల్ అట్లా ఆపాలి. పక్క నుండి చూసినట్టు చెప్తున్నారు అన్న మీరు. ఎన్ని చూడలేదమ్మా. టేక్ ఎ పొజిషన్, లేడీస్ గెట్ రెడీ. కేసీ గారు అది మేము ఎలా అయితే ఇచ్చామో అలానే కావాలి, దానికి కొరికి పెడుతున్నారు మీరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కేసీ కమ్ ఆన్ కేసీ. సిద్ధు సిద్ధు సూపర్ సిద్ధు యూ. గ్రేట్ స్టార్ట్ రితేష్ భాయ్, గ్రేట్ స్టార్ట్. చెయ్యి గ్రేట్ జాబ్ సిద్ధు. అరే 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 స్పీడ్ గా వై సిద్ధు. ఎంతసేపు చేస్తావు సిద్ధు? ఏ ఆగవే. కొట్రా కొట్రా ఏయ్రా. కేసీ ఇస్ లీడింగ్. కేసీ ఇస్ లీడింగ్ ఇన్ హోల్ మ్యాన్. సిద్ధు సిద్ధు మెల్లిగా 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 పాప. అరే నీ కమా. రాజావారు మెల్లిగా సిద్ధు కాన్సంట్రేట్ చేయి. yes good job good job. లవ్లీ కేసీ. ఇప్పటి వరకు కేసీ లీస్ట్ లో ఉన్నాడు. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇక్కడ ముగ్గురు ప్రత్యర్థులు ఆడుతున్నప్పుడు చాలా ఎంతూజియాస్టిక్ గా చాలా ఎంటర్టైనింగ్ గా ఉండే. బట్ ఫైనల్ గా ఎవరు ఎక్కువ బాల్స్ చేశారు, ఎవరు తక్కువ బాల్స్ చేశారు, ఎవరు ఇక్కడ నుంచి ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు ఈ రౌండ్ గెలుచుకొని ఫ్యామిలీ నంబర్ 1 టైటిల్ కి దగ్గర అవుతున్నారు. హైదరాబాద్ లో ఉన్నాం. ఓకే, కేసీ గారు వేసిన బాల్స్ తర్వాత ఎలా అనిపించింది? అంటే వీటన్నిటికీ నా బ్యాట్ బాగా కోఆపరేట్ చేసింది. అండ్ లూజింగ్ టీమ్ కెప్టెన్స్ రితేష్ అండ్ సిద్ధు ముందుకు రావాలి. రాజావారు అంటే గ్రౌండ్ కండిషన్స్ అర్థం కాలేదా, లేకపోతే ఆడనికి చేత కాలేదా? గ్రౌండ్ కండిషన్స్ అన్ని అర్థమయ్యాయి, బట్ ఏంటంటే నెట్ కొంచెం అంటే వీళ్ళ నెట్ కొంచెం జోరు మీద ఉంటాడు కదా ఎప్పుడు, అది జోరుగా వెళ్ళిపోయింది అనమాట. జోరుగా వెళ్ళిపోయింది. రితేష్ గారు ఇక్కడ మీరు స్టార్టింగ్ మాత్రం అద్భుతంగా చేస్తారు. అంటే అడ్రస్ లేకుండా వాళ్ళిద్దరిని ఓడగొడతారు అని, కానీ లాస్ట్ కి మీరే అడ్రస్ లేకుండా ఓడిపోయారు. అద్భుతమైన ఆట తీరు, కన్సిస్టెన్సీ ఇస్ ది కీ అని చెప్తున్నారు కేసీ అండ్ మృదుల. ఇలా గెలిచారు కాబట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్ కేసీ అండ్ మృదుల.
ఈ రోజు ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లో హస్బెండ్స్ డ్యూటీ ఏంటంటే వైఫ్ ని పొగడాలి. కానీ ఉట్టికి పొగిడితే బాగుండదు కదా. ఒక్కొక్కరు ఇక్కడికి వస్తారు, నేను వాళ్ళ చేతికి ఒక ప్రాపర్టీ ఇస్తా. ఆ ప్రాపర్టీ గురించి చెప్పుకుంటూ మీ వైఫ్ కి కనెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక చీపురు కట్టి ఇచ్చా అనుకుందాం. ఇది చూడ్డానికి అవును అబ్బే అని ఉంటది, కానీ ఇది చాలా యూస్ఫుల్ మనకి. సరే మనం ధననతో స్టార్ట్ చేద్దాం. ధనన వదిన కూడా అక్కడ ఉంటే చీపురి వదిన కలిసి ఉంటే బాగుంటది అని. ఆ చీపురిని పొగుడుతూ మీ వైఫ్ కి కనెక్ట్ చేయాలి. దీన్ని మనం ఏదైనా శుభ్రం చేయడానికి మాత్రమే ఈ చీపుని ఉపయోగిస్తాం. అలా ఒక మూలన ఉంటుంది ఎప్పుడు. దీని అవసరం పొద్దున్న చెత్త పడినప్పుడు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత దీన్ని పట్టించుకోవం. అలాగే శిరీష కూడా, మా ఆవిడ కూడా, నాకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే నేను పట్టించుకునేవాడిని. దాని తర్వాత పెద్ద వాల్యూ ఇచ్చేవాడిని కాదు. ఎందుకంటే ఇప్పుడు క్లీన్ చేయాలి అంటే చేతులతో చేయం, చీపురుతోనో లేకపోతే మిగతా దాంతోనో ఎలా దొరుకుతాం. అలా ఏది నేను తప్పు చేసి నువ్వు క్లీన్ చేస్తావు కదా అని నేను పెద్దగా పట్టించుకోను. బట్ నువ్వు అలా నన్ను క్లీన్ చేస్తూనే ఉండాలి. నేను ఎన్ని మరకలు వేసుకొని వచ్చినా ఈ చీపురులాగా నువ్వు నన్ను క్లీన్ చేస్తావు అనే ధైర్యంతోనే నీకు నేను అన్ని విషయాలు చెప్పను. రెండోది ఏంటంటే మన ఇద్దరి మధ్య చీపిరి తిరిగేసేంత పనులేం జరగలేదు. అలా జరిగినా కూడా నువ్వు ఎప్పుడు చేయలేదు. దానికని నేను చీపురితో నిన్ను పోలుస్తున్నాను. రెండోది ఏంటంటే నేను ఒక హౌస్కి వెళ్ళినప్పుడు దీని వాల్యూ నాకు బాగా తెలిసింది. నాకు ఇది పట్టుకొని తుడమంటే ఎంత కోపం వచ్చిందో. 2 రోజులు కోపం వచ్చిన తర్వాత ఏంటి నేను ఇక్కడ ఉన్న ఒక 40 రోజులు ఇది పట్టుకోవడానికే ఇలా ఆలోచిస్తున్నాను. మా ఆవిడ ఇన్నాళ్ళ నుంచి ఇలా శుభ్రం చేస్తుంది, ఒక్కసారి కూడా అప్రిషియేట్ చేయలేదు అనుకునేవాడిని. ఆ తర్వాత నేను అక్కడి నుంచి ఎలిమినేట్ అయిపోయి వచ్చిన తర్వాత ఒక 1 వీక్ నేను ఇదే చీపిరి పట్టుకొని బాత్రూమ్ దగ్గర నుంచి బెడ్రూమ్ వరకు నీతో ఏ పని చేయించకుండా ఓన్లీ అక్కడ చేసిన పనులు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం చేశాను. నా భార్య కోసం చేయాలని 1 వీక్ నేను మొత్తం అంటులు తోమాను, బట్టలు ఉతికాను. అప్పుడు అర్థమైంది నువ్వెంత కష్టపడుతున్నావు అనేది. 2 ఫైనల్ గా నేను చెప్పాల్సి వచ్చే ఒకే మాట ఏంటంటే మరక పడ్డము పడకపోవడం నా చేతిలో లేదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా జరుగుతూ ఉంటాయి. లైఫ్ లాంగ్ నేను డస్ట్ తోనే ఉంటాను. లైఫ్ లాంగ్ నువ్వు ఇదే చీపిలాగా నన్ను క్లీన్ చేస్తూ ఉండు, అంతే. మన ఇద్దరం ఇలాగే ఉండిపోదాం. థ్యాంక్ యూ. ప్రపోజ్ చేయాలి చీపురుతో, ఇంకా రొమాంటిక్ గా పురిస్తా చూడు, ఒకటి మామూలుగా ఉండదు. ఇదే ప్రోమో రెడీ పెట్టుకోండి భయ్యా. సిరి ఎప్పుడు చెప్తాను, సిరి అన్నా ధనమే, ధన అన్నా ధనమే. కానీ ఎప్పుడు మన ఇద్దరి దగ్గర ఎప్పుడు నిలవు, వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే ఈ లక్ష్మీదేవిని ఈ లక్ష్మీదేవికి కానుకగా ఇస్తూ నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. చచ్చే వరకు ఇలాగే మన ఇద్దరం కొట్లాడుతూ ప్రేమించుకుంటూ ఇలాగే ఉండిపోదాం. ఐ లవ్ యూ సో మచ్. ఇప్పుడు చీపురు కట్ట పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ కొబ్బరి చిప్ప, దీనితోని వాళ్ళ వైఫ్ ని పొగడాలి. మా ఆడియన్స్ పోల్ ఈ చిప్పని చూడంగానే సిద్ధిష్ణు కావాలి అని కోరుకున్నారు. రెడీ సిద్ధు, ది స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పే చిప్ప బొచ్చు ఎలా ఉంటుందో నా విష్ణు కర్లీ హెయిర్ కూడా అలానే ఉంటుంది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత లోపల తెల్లగా ఉంటది కదా, అలా నీ మనసు అంతా తెల్లగా ఉంటది అనమాట. సో కొబ్బరి ఎప్పుడు కూడా తీయగా ఉంటది. విష్ణు వాయిస్ కూడా అంత తీయగా ఉంటది. జోక్స్ అపార్ట్, యాక్చువల్ ఏంటంటే విష్ణు వాయిస్ ఒక యూనిక్ వాయిస్ అనమాట. అంటే నలుగురిలో ఉన్నప్పుడు ఈజీగా అమ్మాయిల వాయిస్ అంతా ఒకలా ఉంటే తన వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి
ఆ స్వీట్ వాయిస్ నేను ఈ కొబ్బరితో పోలుస్తున్నాను అనమాట నీతో. ఇంకా చెప్పాలి అంటే ఇది తీసేసిన తర్వాత దీంట్లో వాటర్ ఏది తీసేసిన సో ప్రతి టెంకాయకి 3 కళ్ళు ఉంటాయి కదా, అలానే మనకి నువ్వు నేను అయాన్షు ఎప్పుడు టెంకాయలో 3 కళ్ళలాగా ఎప్పుడు కలిసి ఎప్పుడు కొబ్బరికాయ లైఫ్ లాగా మంది ఉండాలని చెప్పి చెప్పని నీకు అంకితం చేస్తా. నీ కొబ్బరి లైఫ్ నువ్వు తగలట్ట. జీవితంలో ఒక్కసారైనా నన్ను పొగుడతాడేమో అని చూస్తే అస్సలు రానే రాదు. పక్కన అమ్మాయిలు అయితే భలే పొగుడతారు. ఫ్రస్ట్రేషన్ అంటే ఏంటో తెలుసా? ఏంటి? ఇదే ఫ్రస్ట్రేషన్ కదా, నాకే ఫ్రస్ట్రేషన్. చాలా ఫ్రస్ట్రేషన్. యాజ్ ఎ వైఫ్ గా కొబ్బరికాయ ఎలా యూజ్ చేస్తామో అలాగే నా దేవతని ఈ కొబ్బరి చిప్పతో పోలుస్తున్నందుకు నాకు చాలా అదృష్టంగా ఉంది. ఐ వాంట్ దట్ లైన్. కొబ్బరి నీళ్లు తిప్పి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనుషులకి ఇస్తారు. దాని తర్వాత ఒంట్లో వేడిని తగ్గిస్తారు. అలాగే నాకున్న కోపాన్ని నువ్వెప్పుడు చల్లారుస్తూనే ఉంటావు. అది కొబ్బరి చిప్ప. ఓకే, సిద్ధుకి ఎలుగు చేతి కాలేదు కాబట్టి ఈ చిప్పని ఆవిడ చేతిలో పెట్టి ఇంకా ఎక్కువ చెప్పలేదు ప్రియా. దిష్టి తగిలేంత చెప్పావు అసలు. అండ్ కొబ్బరికాయ ఎంత శ్రేష్టమైనది. మరి 3 లైన్స్ సిద్ధుని కంపేర్ చేయి దాంతో. అరే చూసి నేర్చుకోరా. నేను పొగడలేను తన్ని. చిచ్చి. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడతాం కదా సిద్ధు. అప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాంట్లో పువ్వు వస్తుంది. ఆ పువ్వు నా చెవులో పెట్టి నన్ను పెళ్లి చేసుకున్నావు. అది చాలా బ్యాడ్ థింగ్. ఫస్ట్ థింగ్. ఇప్పటికీ పువ్వు ఆ చెవులోనే ఉందమ్మా. ఆ పువ్వు ఎప్పటికీ ఎండిపోవట్లేదు. అది నా ప్రేమ. ఓకే, మీ చిప్పలో జోడీకి చిప్ప వందనాలు. ఒకసారి ఫైనల్ గా చిప్పతో ప్రపోజ్ చేసుకొని కానీ వీళ్ళిద్దరికి ఫ్యామిలీ నెంబర్ 1 తరపు నుంచి చిప్పట్లు. రెడీ, ప్రపోజ్ చేయి. ఈ చిప్పలాగా ఎప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత 2 చెప్పులు అవుతాయి ప్రియా. ఒక చెప్ప నువ్వు చిరాకు చెప్తావేంటి సిద్ధు? కొబ్బరికాయ కొట్టిన తర్వాత అని. చిప్పట్లు. నాకు తెలిసి మృదులానే. మృదులా, నువ్వే న్యాయం చేయగలుగుతావు ఈ భూతద్దానికి. అయితే ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, భూతద్దం పట్టుకోవడానికి మనకి ఏదో ఒకటి ఉండాలి. మా ఆవిడ భూతద్దం అయితే ఇప్పుడు నేను ఇదన్నమాట. సో ఇది లేకపోతే అసలు భూతద్దం పట్టుకోవడానికే లేదు. సపోర్ట్ మన మృదులా లేకపోతే నేను ఎక్కడ అబ్బాయి. ఇంకా మంచి విషయాలు చెప్పమన్నారు. మంచి విషయాలు. భూతద్దం నుంచి ఇలా చేస్తే మంట వస్తుంది. నేను ఏం చేయకపోయినా మంట వస్తుంది. బట్ ఐఎమ్ నాట్ పేపర్, రైట్? నేను పేపర్. వేర్ ఇస్ ద సన్లైట్? నీకు సన్ అక్కర్లేదు, లైట్ అక్కర్లేదు, చూస్తే చాలు. ఒక కంటి చూపుతో మొత్తం నాశనం. మన లైఫ్ కూడా మనం ఇంత ఉంటే మనం ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఓకే, అంటే నువ్వు జస్ట్ ఎక్కడికన్నా పాలకులు తీసుకెళ్ళినప్పుడు దాన్ని ప్యారిస్ లో ఫీల్ అవ్వాలి. నేను భయ్యా ప్రపోజ్ అయిపోతే వెళ్ళిపోరా. నేను భూతద్దం ఇచ్చే తప్పు చేశాను భయ్యా. ఇక్కడి మీరు బయలుదేరమ్మా. ఈ డైపర్, చిన్న పాపల క్యూట్ డైపర్, దీని గురించి బాగా చెప్పాలి అని అంటే నాకు తెలిసి రితేష్ భయ్యా వచ్చేయండి. నీ కంటి చూపే నన్ను లాగుతోంది, ఎదలో నాసే పొంగి పొర్లుతోంది. రితేష్ భాయ్, ది డైపర్ ఇస్ ఆల్ యువర్స్. పోయి డైపర్ అంటే ఎలా? పోయాకే డైపర్ అమ్మా. అంటే మా బాబుని తీసుకొస్తే డైపర్ ని దానితో పోల్చొచ్చు, నన్నేంటి? నా ప్రేమ డైపర్ నుంచి బయట వస్తే ఎలా ఉంటది చూపిస్తా. ఏదో అన్నావు, అది డైపర్ లో నానిపోయింది.
నిన్ను ప్రేమించిన తర్వాత నేను ఒక డైపర్ లా మారిపోయాను. అంటే నీ ప్రేమ నా ప్రేమ కలిపితేనే దేంట్లో అన్ని సమానం అయిపోతున్నాయి. నీ ప్రేమ నా ప్రేమ కలుపుతున్నా. ఇంకోటి అంటే ప్రేమకి ఒక ప్రతిరూపం డైపర్. ఇప్పటి నుంచి మనం వాడాల్సిందే ఒక డైపరే. నేను వాడినాం. మన గొడవని పక్కన పాడేసి మనం మంచి దగ్గర అవుదాం, ఇంకా ప్రేమిద్దాం. అప్పుడు కూడా యూజ్ అవుతుంది ఇది డైపర్. ఫస్ట్ టైం ఒకటి చెప్పాలనిపిస్తుంది నాకు. షేట్ నువ్వు వాడు ఈ డైపర్ నీదే అనుకో. మీ పని అయిపోతే అది ఇస్తే దీనికి వాడతా. అబ్బో ఇది కూడా కావాలా? ఒక డైపర్ ప్రతి ఒక్క పిల్లలకి అంటే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్, నువ్వు నాకు అంత ఇంపార్టెంట్. లోపల ఏం జరిగినా బయటికి రాకుండా మనసులో అన్ని దాచుకొని అంతగా శుభ్రంగా ఉంటావు చూడు, అది మన ప్రేమ. ఇప్పుడు నీ డైపర్ ని ఎలా నువ్వు ప్రపోజ్ చేస్తావు? అది చూడు ప్రియా, మనకి డైపర్ ఇచ్చారు. సో దీంతో నేను నీకు ఐ లవ్ యూ ప్రియా. ఈ డైపర్ లాగా నువ్వు మొత్తం మన ఫ్యామిలీతో పాటు నన్ను, నా పిల్లల్ని, అందరినీ చక్కగా చూసుకుంటామని ఈ డైపర్ నీకు ఇచ్చి ప్రపోజ్ చేస్తున్నా. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఓకే, సో ఎక్కువ ఫన్ అండ్ తక్కువ ఫ్రస్ట్రేషన్ తో ముందుకు సాగుతున్న మా ఫ్యామిలీ నంబర్ 1 లో ఒక చిన్న క్యూట్ సెగ్మెంట్. మా కపుల్స్ ఇక్కడ ముగ్గురు రెడీ ఉన్నారు కాబట్టి ముగ్గురు ఇటు వచ్చేయండి, నేను చెప్తా. ఆల్రైట్, సో ఆ సెగ్మెంట్ ఏంటి, ఆ గేమ్ ఏంటో తెలుసుకోవాలంటే కెన్ వి హ్యావ్ ది ప్రాపర్టీస్ ఆన్ స్టేజ్? సో ఇక్కడ మన ముందు డాస్లర్ ఆల్ డే లిప్ కలర్స్ ఉన్నాయి. ఈ డాస్లర్ ఆల్ డే లిప్ కలర్ నాన్ ట్రాన్స్ఫరబుల్, లైట్ వెయిట్ అండ్ లాంగ్ స్టే. అండ్ ఇందులో 30+ షేడ్స్ కూడా లభిస్తున్నాయి. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే, హస్బెండ్ వెనకాల ఉంటారు, వైఫ్స్ కూర్చున్నారు హ్యాపీగా, మీ కంటికి కంతలు కట్టేస్తాం. కానీ హస్బెండ్స్ ఇక్కడ లిప్స్టిక్ షేడ్స్ లో 30+ లిప్స్టిక్ షేడ్స్ ఉన్నాయి. ఇందులోకి వెళ్ళి మీ ఫేవరెట్ కలర్ ఎంచుకొని ఈ లిప్స్టిక్ ని మీకు అప్లై చేస్తారు. మీరు చెప్పాలన్నమాట మీ ఫేవరెట్ లిప్ కలర్ ఏంటి అని. మీరు చెప్పింది వారు పెట్టింది మ్యాచ్ అయింది అని అంటే మీరు గెలిచిపోతారు ఈ సెగ్మెంట్. గాట్ ఇట్? వెరీ ఈజీ. బ్లైండ్ ఫోల్డ్స్ ప్లీజ్. ఆల్రైట్, సో డాస్లర్ ఆల్ డే లిప్ కలర్స్ హస్బెండ్స్ కోసం వెయిటింగ్. ఇక్కడ వచ్చి మీ ఫేవరెట్ కలర్ తీసుకోండి. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ మోహిత్. 30+ షేడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆరిఫ్ భాయ్. సో ఇప్పుడు చాలా క్యూట్ గా అది లిప్స్టిక్ ఓపెన్ చేసి మీ వైఫ్ కి అప్లై చేయండి. आरिफ भाई लिप्स पे ही लगाना. సో ముందుగా రితేష్ భాయ్ ప్రియా గారికి పెట్టేశారు కాబట్టి ఆ లిప్స్టిక్ షేడ్ ఏంటో గెస్ చేయాలి ప్రియా గారు. నాకు లైట్ షేడ్స్ అంటే ఇష్టము, ఆయనకు తెలుసు అది. మేబీ లైట్ బ్రౌన్ షేడ్. ఓకే, నూడ్ కలర్ అంటున్నారు, వెరీ గుడ్. అండ్ లలిత గారు గెస్ చేయండి. ఆయనకు పింక్ కలర్ అంటే చాలా ఇష్టం లేండి, నాకంటే ఎక్కువ. ఎందుకంటే అంత పింక్ ఇష్టం ఆయనకి? అమ్మాయిలంటే బేసిక్ ఇష్టం కాబట్టి. ఓకే, ధరణి రెడ్. సో ధరణి రెడ్ అంటుంది, లలిత గారు పింక్ అంటున్నారు, అండ్ ప్రియా గారు న్యూడ్ కలర్ అంటున్నారు. కాబట్టి మీ ఇద్దరి మధ్యలో కంపాటిబిలిటీ ఇస్ 100% రైట్ ఆన్సర్. ఆల్రైట్, సో చూసారు కదా, మీరు కూడా డాస్లర్ ఆల్ డే లిప్ కలర్స్ ట్రై చేయండి. 30 పైగా షేడ్స్ ఉన్నాయి ఇందులో, అండ్ లుక్ బ్యూటిఫుల్. జస్ట్ 200 రూపీస్ మాత్రమే. Have fun and look beautiful. Congratulations, ముగ్గురు గెలుచుకున్నారు కాబట్టి एक cute ramp walk తో बनता है with 3 beautiful ladies. If you can stand up and take the ramp. అంతే లెక్క. చూసారు కదా, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లో ఫన్ బోలెడంతుండే అండ్ ఫ్రస్ట్రేషన్ కొద్దిగంతుండే. ఇవి రెండు బ్యాలెన్స్ ఉంటేనే లైఫ్ చాలా కలర్ఫుల్ గా చాలా హ్యాపీగా ఉంటది. ఆ ఫ్రస్ట్రేషన్ ని తీసుకొని కూడా కొంచెం రొమాన్స్ యాడ్ చేశారు మా వాళ్ళు. రొమాన్స్ అంటే రొమాన్స్ కావాలా నీకు? గోల్డ్ సినిమాలు చూసా.
రొమాన్స్ అంటే ఏంటి తెలుసా? ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి నువ్వు ఈ మూల నుంచి ఆయన ఆ మూల నుంచి మీ ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు చూడు, దాన్ని రొమాన్స్ అంటారు. మీరు ఇలా ఏడుస్తున్నాడు, మేము మ్యాచింగ్ కూడా వేసుకురాలేదు తెలుసా, జస్ట్ చమ్కీలు పైన వేసుకురమ్మన్నా. ఎపిసోడ్ 1 నుంచి మీ స్మైల్ లోనే మ్యాచింగ్ ఉంది. కాదు, ఆఫర్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. అలా ఏమన్నా కొలాబరేషన్ లో లవ్ ఫార్మాట్ ఉందా మీ ఇద్దరి మధ్య? అప్పటి నుంచి కొలాబరేట్ అయ్యకుండా చేస్తున్నారండి. అకౌంట్ మాత్రం లలిత గారిది. అలా ఏం లేదు, జస్ట్ మీరు సీరియస్ గా తీసుకొని మీరు మళ్ళీ ఆవిడతో గొడవ పెట్టుకుని ఇట్లాంటివి చేయకండి. మేము ఆ టైప్ కాదు. నువ్వు ఆ టైప్ కాదమ్మా, మా చెల్లి ఆ టైప్. సూపర్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. ఆఫర్ అండ్ రోహిణి అరే డాన్స్ మిస్ అవుతున్నాం, అరే వీళ్ళిద్దరి మధ్యలో ఆ క్యూట్ మూమెంట్స్ మిస్ అవుతున్నాం అన్నారు. ఫైనల్ గా ఆ క్యూట్ మూమెంట్స్ ఎవరు అడిగింది అసలు? ఆడియన్స్. వాళ్ళు అడిగితే ఓకే, ఇక్కడ ఎవరైనా ఫ్యామిలీలో అడిగిందని మాత్రం అనొద్దు. మా కెమిస్ట్రీకి ఏం తక్కువ? మీరు కెమిస్ట్రీ కాదమ్మా, మిస్టరీ మీది. మీరు దూరంగా కూర్చుంటారు, దగ్గర అయ్యే వాళ్ళు దగ్గర అవనివ్వరు. ఇప్పుడు వాళ్ళిద్దరు దగ్గర టైం వచ్చేసింది. ఇన్ఫాక్ట్ ఎపిసోడ్ ఎండింగ్. అందరూ వచ్చేయండమ్మా. ఇక్కడ రోహిణి ఈ సీజన్ లో ఫ్యామిలీ నంబర్ 1 లో నేను ఒకరికి బొమ్మర్దినైనా, ఒకరికి బావ అయినా, ఒకరికి అన్న అయినా, ఒకరికి తమ్ముడైనా, కానీ నువ్వు ఇక్కడున్న అబ్బాయిల్లో బ్రదర్ లాగా ఒప్పుకోను. నువ్వు ఒకరికి బామ్మర్దయ్యో ఒకరు అన్నయ్యో అయ్యో, నేను వీళ్ళందరికీ దగ్గర అయ్యాను. వా అంటే కూడా కక్కు వస్తుంది. గ్రాండ్ ఫినాలే ఇంకా రాబోతుంది. నెక్స్ట్ వారం మామూలు సెలబ్రేషన్స్ కాదు, అంబరాన్ని అంటుకునే సెలబ్రేషన్స్ తో మీ ముందుంటాం. పార్ట్ 1, పార్ట్ 2 ఆఫ్ గ్రాండ్ ఫినాలే లోడింగ్. అండ్ అంటిల్ నెక్స్ట్ టైం, ఇట్స్ టాటా బాబాయ్ ఫ్రమ్ ఫ్యామిలీ నంబర్ 1. ఆఫర్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్.